నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోలేని వాళ్ళు, గృహంలో శివలింగం ఉన్నవాళ్ళు శివుడికి అభిషేకం చేసేటప్పుడు నమకంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో చేసే శివాభిషేకం, శివపూజ, శివనామస్మరణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు ప్రదోషకాలంలో శివాభిషేకం చేసేటప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ శివాభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుశోదకము అంటే దర్భజలాలతో శివాభిషేకం చేస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అభిషేకం పూర్తయిన తర్వాత శివుడికి అలంకరణ చేసి శివుడికి తుమ్మిపూలతో పూజ చేస్తూ చిమ్మిలి నివేదన చేయటం ద్వారా సిరి సంపదలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చండీ ప్రదక్షిణ గొప్పతనం గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 30 సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్ అంటుంది ధర్మశాస్త్రం. అంటే శివాలయంలో ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేసిన 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా బయటికి వస్తుంది. దాన్ని సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు. ఈ చండీ ప్రదక్షిణ మాస శివరాత్రి రోజు చేస్తే విశేషంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా పగలు ఉపవాసం ఉండటం, సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా, నక్తవ్రతం ఉండటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై అన్ని పాపాలు పటాపంచలు చేసుకోవచ్చు. దారిద్ర్యదహన శివస్తోత్రాన్ని, శివతాండవ స్తోత్రాన్ని ప్రదోషకాలంలో గృహంలో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ పఠించినా విన్నా కూడా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పుష్పమాలికను శివాలయంలో సమర్పించేవాళ్ళు పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను అందిపుచ్చుకోవచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ధనము ధర్మము ఈ రెంట్లో ఏది పోగు చేసుకోవాలంటే ధర్మమే పోగు చేసుకోవాలని, ధనం మనతో రాదని చెప్తూ, ధనం ఆర్జనలో దుఃఖం ఉంటుంది, సంపాదించుకున్న తర్వాత కూడా దుఃఖం ఉంటుంది, అది పాపాలకు హేతు అవుతుంది సుమా. అందుకే ఒకవేళ ధనాన్ని ధర్మానికి వినియోగించినప్పుడే ధనానికి కూడా సార్థకత. ధనం అవసరమే కానీ దాని ఆర్జనలో ధర్మం ఉండాలి, వినియోగంలో ధర్మం ఉండాలి. ఇలా చెప్తూ ధనం యొక్క ప్రాధాన్యం ధర్మానికి అని చెప్పగానే కొంచెం మార్పు వచ్చింది. పైగా ధన సంపాదనలో పడి భ్రష్టత్వం ఎలా వెళతారో కూడా తెలియజేశారు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వండి పెట్టడం, దాసి చేసేది తినేవాడు. ఆ రోజు మాత్రం ఇవాళ నేనే వండుకుంటాను, నాకు ఏర్పాటు చెయ్యు అని చెప్పాడు. అంటే కొంచెం పరివర్తన వచ్చింది. అంటే శుచిగా తినాలని బుద్ధి నాళ్ళకి కలిగింది అతనికి. దాసి పాకం కాకుండా తాను వండుకోవాలని తెలిసి అప్పుడు ఆమె ఇక్కడ సంతోషించింది. బియ్యము పెసరపప్పు మొదలైన ఏర్పాటు చేస్తే తాను స్నానం చేసి వండి తాను ఆమెకు పెట్టాడు. కొంత మార్పు వచ్చింది. అలాగా
నెమ్మదిగా మర్రోజు వెళ్ళి చిత్రం ఏంటంటే గంగలో స్నానం చేసి ధర్మకథ వినడానికి వెళ్ళాడు. అది కొత్త మార్పు. అదే శ్రవణం యొక్క వైభవం కూడా తెలుసుకోవాల్సి, సత్సంగం యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. మార్పు తప్పకుండా తీసుకొస్తుంది. ఋషివాక్యములు కదా అవి వినేవి, ఋషివాక్య ప్రభావం కూడా ఉంటుంది. అయితే అందులో చెప్తున్నది ఏంటంటే అనేక జన్మల పుణ్య విశేషం చేత, పైగా మామూలు 1-2 జన్మలు కాదు, కొన్ని వేల కొలది జన్మల పుణ్య విశేషం చేతనే కాశీ దర్శనం లభిస్తుంది అని ఆ రోజు విషయంలో చెప్పారు. ఇక కాశీలో ఉండడం అనే భాగ్యం సామాన్యమైనటువంటిది కాదు. ఇక్కడ కాశీలో ఉండి కూడా ఎవడు దురాగతాలు చేస్తాడో వాడు భైరవ యాతన పొందుతాడు అని చెప్తూ, అహర్నిశలు ధనాతురుడైన వారు, గృహ ధన ఇత్యాది చింత కలిగినటువంటి వారికి కాశీవాస సౌఖ్యం లభించదు అన్నారు. కాశీవాసం వల్ల ఏది రావాలో అది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి రాదు అని చెప్తూ, కాశీలో ఉన్నటువంటి వారు గంగా స్నానం చేయడం, దేవతారాధన చేయడం ఇది తప్పనిసరిగా ప్రధానము అనే మాట విన్నాడు. ఆ రోజు వచ్చిన మార్పు ఏమిటంటే, ఇంట్లో వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో పూజించేసినటువంటి విగ్రహాలు కళాకాంతులు లేకుండా పెట్టెల్లో పడి ఉన్నాయి. అవి తీసి వాటిని శుభ్రంగా తోమి వాటికి గంధము పుష్పము అలంకారం చేసి ఏదో దీపము పెట్టాడు. అది కొంత మార్పు. చందనము మొదలైనవి ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి విశ్వనాథ దర్శనం చేసుకున్నాడు. ఇలా క్రమంగా అతడిలో మార్పు వస్తుంది. పైగా ఈ మార్పు అతడికి ఇంకా ఉపకరిస్తుంది. శ్రవణం వల్ల, ఈ క్రియలు చేయడం వల్ల, క్రియల వల్ల మార్పు వస్తున్నది. ఇలాగా మంచి మంచి పరిణామాలు రావడమే కాకుండా తాను వండుకున్న తర్వాత ఎవరికి అతిథికి పెట్టాలని బుద్ధి పుట్టింది. ఎవరైనా వస్తారో అతిథిని పిలువ, అతిథితో భోజనం చేస్తాను ఇవాళ అంటే ఏ అతిథి అక్కడికి రాలేదు. పైగా ఇతడితో కలిసి భోజనం చేయడం అనేది కూడా దోషము అని ఎవరు రాలేదు. ఆఖరికి ఇంకా శంకరుడే అనుగ్రహించాలి అని నిర్ణయించుకుని ఆయన శ్రద్ధాళువి పురాణ కథలు వింటూ, అక్కడున్న ఆలయములు దర్శిస్తూ, గంగా స్నానములు చేస్తూ ఇలా ఉన్నారు. తర్వాత శివనామ మహిమ, శివ సంకీర్తన మహిమ ఇత్యాది విషయాలు తెలుసుకుంటూ క్రమంగా ఇక్కడ గృహదానం చేయడం చాలా విశేషమైన అంశాన్ని కూడా తెలుసుకుని, ఒకరోజు మాత్రం పురాణమైన తర్వాత అక్కడున్న పండితులందరికీ నమస్కారం చేసి, నేను అభాగ్యుణ్ణి, పైగా దీనాతి దీరుణ్ణి, దుర్మతిని, డబ్బా కావలసినంత ఉన్నది, జీవితమా అల్పమైనదని ఇప్పుడు తెలిసింది, ఈ డబ్బు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, నేనేమి చేస్తే సర్వపాపాల నుంచి బయటపడతానో అది నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అంటే, కాశీవాసం చేయడానికి యోగ్యుడైనటువంటి ఒక విప్రునికి నువ్వు గృహం ఏర్పాటు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది సుమా అనే విషయాన్ని అక్కడ పండితులు తెలియజేశారు. అప్పుడు దానికంటూ ఏం చేయాలని వెంటనే తన దగ్గర ఉన్న ధనాంతో ఒక అద్భుతమైన గృహ నిర్మాణం చేశాడు. పాషాణాలతో, ఇటుకలతో చాలా దృఢమైన గృహం చేసి, అది కూడా అన్ని పరికరాలతో పాటు, అంటే గృహంలో ఉండవలసినటువంటి సర్వ సామగ్రి ఏర్పాటు చేసి, అంటే మంచాలు, పీటలు, పాత్రలు, గృహోపకరణాలు అంటారు కదా, అవన్నీ చేయడమే కాకుండా వస్త్రాదులు అన్ని ఏర్పాటు చేసి, ఆ ఇంట్లో కొన్నేళ్ల వరకు కూడా తరగకుండా ఉండేటట్టుగా ధాన్యము మొదలైనవి కూడా ఏర్పాటు చేసి, ఇది దానం చేయడానికని ఎవరికి ఇద్దామా అని వెతుకుతున్నాడు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి మాసంలో కూడాను చతుర్దశి పూర్తిగా ఉన్నటువంటి రోజున మాస శివరాత్రిగా పరిగణిస్తాం. ఎవరైతే మాస శివరాత్రి సందర్భంగా అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేసి రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే, అలా ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి సమయంలో శివధ్యానం చేస్తూ పరమేశ్వరుని ధ్యానం చేసి భోజనం చేసినట్లయితే జన్మ సార్థకమై తీరుతుంది. ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది మానవాళికి. అందుకే మాస శివరాత్రిని మర్చిపోకుండా ప్రతి వాళ్ళు ఆ రోజు అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి. లేక ఇంటి వద్ద మీరైనా సరే చేయొచ్చు. అభిషేక ప్రియతత్వం వలన అభీష్ట సిద్ధులు నెరవేరటమే కాకుండా ఐశ్వర్యకారకుడైన పరమేశ్వరుడు
విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించే అమ్మవారితో కూడి మన్ని రక్షిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. మాట మనిషిని ఎంత బాధ పెడుతుందో, మాట మనిషిని ఎంత సేద తీరుస్తుందో చెప్పడానికి రామాయణమే పరాకాష్ఠ. రామాయణ కావ్యం లాంటి కావ్యం ఉండదు ఇంకా మాట వైభవం చెప్పడానికి. వాగ్వైభవం తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణం చదివి తీరాలి. రామచంద్రమూర్తి దగ్గరికి మహానుభావుడు దూతగా వెళ్ళారు స్వామి హనుమ. వెళ్ళి మాట్లాడుతున్నారు. బ్రహ్మాస్త్ర బంధనం చేశాను కదా అనుకున్నాడు ఇంద్రజిత్. కానీ ఆయన నిజానికి బ్రహ్మాస్త్రం చేత బంధింపబడలేదు. బాగుండదు, ఇంటి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారి అస్త్రానికి కూడా నేను కట్టుబడకపోతే గౌరవం అన్న మాటకు అర్థం ఉండదని కట్టుబడినట్టుగా నటించారు. బ్రహ్మాస్త్రం చేత ఆయన కట్టుబడినట్టు నటిస్తే వాళ్ళు గుడ్డపీలికలు, బట్టలు, ఆ తాళ్ళు, తప్పెట్లు తీసుకొచ్చి కట్టారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము చేత బంధనమైనటువంటి వ్యక్తిని ఇతరమైనటువంటి బంధనముల చేత కడతారో దాన్ని అవమానంగా భావించినటువంటి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేస్తుంది. బ్రహ్మాస్త్రం విడిచిపెడితే మరునాటి సూర్యోదయం వరకు వేరొక అస్త్రం పట్టుకోదు. లంకాపట్టణం అంతా సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది. ఒక్క ఇంద్రజిత్తుకు తెలుసు ఎంత బాధపడ్డాడో. 48వ సర్గ. హనుమ ఇంద్రజిత్తు యుద్ధాన్ని జరిగితే ఏలినాటి శని కూడా ఉపశాంతి పొందుతుంది. కాబట్టి ఎంత బాధపడ్డాడో. అహో మహోకృతం, నేను చేసిన పనంతా వ్యర్థమైపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విముష్ట, వీళ్ళకి తెలియదు బ్రహ్మాస్త్రం గురించి. బట్ట కట్టారు ఆయనకి, వదిలేసింది బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకున్నాడు. అసలు రావణుణ్ణి చూడాలి కదా, ఎంతసేపు ఈ నాటకం అనుకున్నారు. ఆయన్ని కట్టి ఈడ్చి తీసుకెళ్ళి నించోబెట్టారు. చూశారు ఆయన హనుమ రావణుణ్ణి చూశారు, రావణుడు హనుమని చూశారు. తేజోవంతుడికి, బలవంతుడికి, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి భయం ఉండదు. హనుమ అన్నారు, అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం, ఏమి ద్యుతి. ఆ ధర్మం లేకపోతే 3 లోకాలు పరిపాలించవలసిన వాడు అనుకున్నారు. అదే రావణుడు శంకమానస్తుతం దృష్ట్వా అనుమానంతో చూశాడు. ఒకానొకప్పుడు నేను హిమాలయ పర్వత ప్రాంతంలో పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు కదిపేస్తే నందీశ్వరుడు వచ్చి నవ్వితే, నేను ఆ నందీశ్వరుణ్ణి చూసి నవ్వితే, నందిని నేను కోతిముఖం వాడా అంటే నన్ను కోతిముఖం వాడా అన్నావు కాబట్టి వానరముఖాలతో ఉన్న వాళ్లే వచ్చే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పించాడు. ఆ నందీశ్వరుడు వచ్చాడా? కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్యహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఆ నందీశ్వరుడు వచ్చాడా అని భయపడ్డాడు. ఎప్పుడూ భయపడతాడు తప్పు చేసినవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు. ప్రహస్తుణ్ణి పిలిచాడు. ఎవరి పనుపునొచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు లంకాపట్టణాన్ని, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు? అడుగు. నిజం చెప్పాడా? వదిలిపెట్టేస్తాను. అబద్ధం చెప్పాడా? శిక్ష వేస్తాను. ప్రహస్తుడు ప్రభువు పనుపున మాట్లాడాడు. స్వామి హనుమ అన్నారు, నేను వచ్చిందే రావణాసురుడికి సందేశం ఇవ్వడానికి, మళ్ళీ మధ్యలో నీ మధ్యవర్తిత్వం ఏమిటి, నీతో మాట్లాడడం ఎందుకు అని రావణాసురుడి వంకే తిరిగారు. రావణాసురుడి వంకే తిరిగి నీ తమ్ముడైనటువంటి సుగ్రీవుడు శృణు సందేశం, ఆయన పంపించినటువంటి సందేశాన్ని విను. సుగ్రీవుడు తమ్ముడు ఎందుకు అవుతాడు రావణాసురుడికి అంటే, కిష్కింధకాండలో వాళ్ళిద్దరికీ ఒక సంధి ఉంది, ఒక అంగీకారం ఉంది, వాలికి రావణాసురుడికి. నాకేది దొరికినా అనుభవించి నీకు ఇస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకి, మన ఇద్దరం అన్నదమ్ముల్లా ఉందామని. కాబట్టి వాలి నీకు తమ్ముడైతే సుగ్రీవుడు తమ్ముడు కదూ. అందుకని అదిగో ఆ వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు నీకు సందేశం పంపాడు. చమత్కారం ఏమిటో తెలుసా? సుగ్రీవుడు ముందు సందేశం పంపిస్తాడు, తర్వాత రాముడిని అడ్డుపెట్టి చంపిస్తాడు. నీ బతుకు అంతే. వాలి అలాగే వెళ్ళిపోయాడు. కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు పంపించాడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? సీతమ్మ జాడ కనిపెట్టడానికి వచ్చాను. దాచలేదని చెప్తావేమో, నేను చూశాను. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నిర్భయత్వం. ఆ మాటలో ఎక్కడా దాపరిక ఉండదు, ఆ మాటలో ఎక్కడా అబద్ధం ఉండదు.
సీతమ్మ తల్లిని చూశాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:48. తిథి చతుర్దశి రాత్రి 2:29 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 5:56 వరకు. వర్జం తెల్లవారుజామున 5:21 ప్రారంభమై మరుసటి రోజు కూడా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు. అమృతకాలం ఉదయం 8:33 నుంచి 10:03 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం అమృతకాలము కలిసి వచ్చిన శుభ సందర్భంలో మనం మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కొనివ్వడం ద్వారా కోటి గోదానములు చేసినటువంటి ఫలితం, కపిల గోదానములు చేసిన ఫలితం 1,000,000 రెట్లే వస్తుంది. అలాగే వారికి భయం తొలగించడం కూడా జరుగుతుంది. కాబట్టి అభయదానం వల్ల ప్రపంచం మొత్తంలోని పుణ్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, తపస్సులు, దానాలు మొదలైనవన్నీ, అవన్నీ చేసేసిన ఫలితం కంటే 16 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. బుధవారం కాబట్టి హయగ్రీవ స్వామిని ఆరాధన చేసుకోవడం, ఆయన పెసలతో చేసినటువంటి పాయసాన్ని ప్రీతిగా స్వీకరిస్తారు. దాన్ని నివేదించి ప్రసాదం స్వీకరించడం, రాముని యొక్క గుణగణాలను వర్ణించేటువంటి బాలరామాయణం పిల్లల చేత పారాయణ చేయించడం, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపకరించేటువంటి సాధనాలు. ఈరోజు మాస శివరాత్రి కూడా ఉంది. ఆ కారణంగా 4 సమయాలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి ఆ శంకరుణ్ణి పూజించుకోవడం, జాగారం ఉండడం మొదలైనటువంటి కార్యక్రమాల వల్ల అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. యాదవ సభలోని వారంతా యుద్ధానికి వెళుతూ భార్యను తీసుకువెళుతున్నాడా అని ఆశ్చర్యపోయారు. కానీ పైకి ఏమీ అనలేకపోయారు. ఏదైనా విహారానికి భార్యని, ఏదో ఒక భార్యను తీసుకుపోవచ్చు, నిమిషానికి ఒక భార్యను తీసుకుపోవచ్చు. కృష్ణుడు మాయా భార్యలు కదా, మామూలు కాదు కదా. కృష్ణుడు కూడా మాయానే కదా. అసలు ఈ కృష్ణుడు మాయా కృష్ణుడే కదా. అసలైన కృష్ణుడు ఎక్కడ, పరమాత్ముడు ఎక్కడున్నాడు అందరికీ అనిపించింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు భార్యను తీసుకుపోతున్నాడే, గరుక్మంతుడి మీద సత్యభామని మాత్రమే తీసుకుపోతున్నాడే. సత్యభామ అంటే ఎంత ఇష్టమో అని కొంతమంది. సత్యభామ అంటే ఏమనుకున్నారు మీరు? ఆవిడ కూడా చాలా యుద్ధ పరిణితురాలు, ఏమైనా యుద్ధం చేస్తుందేమో అని కొంతమంది. ఎంతలో ఏం లేదులే, అది ఎక్కడో వానంలో దింపడానికి తీసుకుపోతున్నాడులే అని కొంతమంది. ఇష్టం వచ్చినట్టు. ఇంతలో శ్రీకృష్ణుడు
దేవేంద్రుని కూడా వచ్చి తన ప్రక్కన కూర్చోమన్నాడు. అట్లా గరుత్మంతుడి వెడల్పు అయిపోయింది. ఇంద్రుణ్ణి కూడా కూర్చోమన్నాడు. గరుత్మంతుడు బయలుదేరి కొంత దూరం వెళ్ళాక దేవేంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గలోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషీపురం వైపు ముందుకు సాగాడు. గరుత్మంతుడు కొద్ది కాలంలోనే ప్రాగ్జ్యోతిపురానికి చేరుకున్నాడు. అది మామూలు విమానం కాదు కదా, అది ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది. దూరం నుంచే ఆ పురం యొక్క ఏర్పాట్లను, దాని రక్షణ ఏర్పాట్లను గరుత్మంతుడు జాగ్రత్తగా గమనించాడు. ఈ ఏర్పాట్లన్నీ చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. సైన్యము చతురంగ బలంలోపేతంగా నిత్యయుద్ధ సన్నద్ధంగా ఉంది. అదిగాక నగరం చుట్టూ 6000 యంత్రమయమైన పాశాలను ఏర్పాటు చేసి ఉంచారు. యంత్రాలంటే కత్తిరించే యంత్రాలు. ఆ పాశాల చివరంలో చురుక కత్తులు ఉంటాయి. ఎవరైనా శత్రువులు దగ్గరికి వస్తే చాలు ముక్కలు ముక్కలు అయిపోవలసిందే. అలా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు. స్వయంచాలిత యంత్రాలు. ఇవన్నీ గమనించినటువంటి శ్రీకృష్ణుడు నగరం సమీపిస్తూ ఉండగానే చతుర్భుజుడుగా మారిపోయాడు. స్వామి మారిపోయాడు. మామూలు కృష్ణుడు కాదు ఇప్పుడు. ఆ భుజాలలో శంఖ చక్ర ధనుర్బాణదారులైన ఆయుధాలను ధరించి ఊరికి దూరం నుంచే తీవ్రమైన ధనుష్టంకారం చేయడం ప్రారంభించాడు. ఆ ధ్వని విశేషాన్ని బట్టి వచ్చినవాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని అక్కడి రాక్షస నాయకులకు అర్థమైపోయింది. దాంతో నరకాసురుడి ప్రధాన మిత్రుల్లో ఒకడైన మురాసురుడు కోపంతో వెర్రెక్కి శ్రీకృష్ణుడి మీద విరుచుకుపడి రకరకాలైన దివ్యాస్త్రాలను శ్రీకృష్ణుడి మీదకి గుప్పించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. కానీ శ్రీకృష్ణుడు అతి భయంకరమైన ఆయుధాలన్నిటినీ తన బాణ పరంపరతో చిన్నాభిన్నం చేసి ఆనతి కాలంలోనే మురాసురుడు శిరస్సును ఖండించి వేశాడు. అక్కడితో ఆగక అతడికి అండగా ఉన్న వేలాది మంది రాక్షస సైనికులకు ఒంటి చేత్తో సంహరించి వేశాడు. అది గమనించిన నిసుందాసురుడు శ్రీకృష్ణుడు దారికి అడ్డం వచ్చి బాణ పరంపరలతో శ్రీకృష్ణుడిని కప్పివేశాడు. అయితే శ్రీకృష్ణుడు పర్జన్యాస్త్రంతో శత్రుసేనను ఖండించి వేసి ఆ తర్వాత సావిత్రాస్త్రంతో శత్రుసేనను కప్పివేసి నిసుందాసురుని శిరస్సును తెగివేశాడు. అంతే. దేవతలకే అసాధ్యుడని పేరు పొందినటువంటి నిసుందుడు నేలకూలేసరికి అతడి మిత్రుల్లో ముఖ్యుడైనటువంటి హయగ్రీవాసురుడు తన మంత్రుల బలంతో ఒక కొండ శిఖరాన్ని పీకి గిరిగిరా త్రిప్పి శ్రీకృష్ణుడి మీదికి విసిరేశాడు. అయితే శ్రీకృష్ణుడు మళ్ళీ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ పర్వత శిఖరాన్ని 7 భాగాలుగా చీల్చివేసి నేల మీదకు పడేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరింత విజృంభించి వివిధ ఆయుధాలను ఒకేసారి ప్రయోగించి హయగ్రీవుణ్ణి అతి విస్తారమైన అతని సైన్యాన్ని కూడా చెల్లాచెదురు చేశాడు. అప్పుడు హయగ్రీవాసురుడు ఒక మహావృక్షాన్ని పీకి శ్రీకృష్ణుడి మీదికి విసిరివేశాడు. కానీ ఆ వృక్షం శ్రీకృష్ణుని బాణాలకు చిన్న చిన్న ముక్కలుగా మారిపోయాయి. గాలిలో తేలిపోయింది. ఈలోగా శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణాలలో కొన్ని సూటిగా హయగ్రీవాసురుడి గుండెలకు తగిలి అతడి కవచాన్ని చీల్చివేసి అతని గుండెల నుంచి వెనక్కు వెళ్ళకొచ్చాయి, బయటకు వచ్చేశాయి. ఈ విధంగా జరిగిన మహాయుద్ధంలో శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషీపురం చేరే లోపలే 8 లక్షల మంది రాక్షసులను సంహరించవలసి వచ్చింది. అంతవరకు ఉన్నారు కాపలావానికి. ఊహకందని యుద్ధం చేసి ప్రాగ్జ్యోతిషీపురంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుడు తనకి అడ్డం వచ్చిన ప్రధాన ద్వారపాలకుడైన పంచనదాస ఆసురుణ్ణి అవలీలగా సంహరించి వేసి పురప్రవేశం చేసి తన పాంచజన్య శంఖాన్ని మహోత్సవంగా పూరించి శత్రువుల గుండెల్లో దడ పుట్టించాడు. ఆ శంఖనాదం విన్న నరకాసురుడు
ఇక ఆలసిస్తే లాభం లేదని తన ప్రత్యేక రథాన్ని తీసుకొని స్వయంగా యుద్ధంలోకి దిగాడు. ఆ రథం యొక్క వైశాల్యమే 12,000 గజాలుందంట. దానికి 8 ఇనుప చక్రాలున్నాయి, 1000 గుర్రాలున్నాయి. వీరులకు కవచాలు ఉన్నట్లుగా ఈ రథానికి కూడా ఒక ప్రత్యేక కవచం ఉందంట. ఆ రథం నిండా రకరకాలైన ఆయుధాలు కట్టలు కట్టగా సిద్ధం చేయబడి ఉన్నాయట. దాని చుట్టూ 1000 కొద్ది రాక్షస వీరులు రథరక్షకులుగా అనుసరించున్నారట. నరకాసురుడు యుద్ధ ప్రవేశం చేస్తూనే ముందుగా తన బాణాలతో గరుత్మంతుణ్ణి కప్పివేసి ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతడికి తోడుగా ఉన్నటువంటి రాక్షసులు కూడా అదే పని చేశారు. కానీ గరుత్మంతుడి మీద ఆ బాణాలన్నీ పూచిక పుల్లల్లాగా ఎందుకు పనికిరానయ్యాయి. ఈలోగా శ్రీకృష్ణుడు గుప్పించిన బాణాల్లో అనేక వేల మంది రాక్షస వీరులు తలలు రాలిపడ్డాయి. వెనువెంటనే శ్రీకృష్ణ నరకాసుల మధ్య సూటిగా అస్త్రయుద్ధం ప్రారంభమైపోయింది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకాసురుడి సారథిని గుర్రాలను సంహరించడం మాత్రమే కాక నరకాసుడి కవచాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అయినా నరకాసురుడు జంకలేదు. అతడు ఒక ఘోరమైన శూలాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి మీదకి విరుచుకుపడ్డాడు. కానీ ఆ శూలాన్ని నరకాసురుడు విసిరే లోపలే శ్రీకృష్ణుడి చక్రాయుధం నరకాసురుడి శిరస్సును ఖండించి వేసింది. అలా నరకాసురుడి శరీరం భూమి మీద పడిపోగానే ఆ పక్క ప్రదేశంలోనే భూదేవి ప్రత్యక్షమై అతడి చెవులకు ఉన్నటువంటి దివ్య కుండలాలను ఊడదీసి వాటిని చేత్తో పట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలా విన్నవించింది. దేవా శ్రీహరి, ఈ పుత్రుణ్ణి నువ్వే ప్రసాదించావు, నువ్వే సంహరించావు. నీ లీలను ఎవరు అర్థం చేసుకోగలరు? ఇవి అదితీదేవి కుండలాలు. వీడు బలాత్కారంగా తెచ్చినవి. వీటిని నేను స్వయంగా నీకు సమర్పిస్తున్నాను. వీటిని స్వీకరించు దేవా, వీడి పుత్రులను మాత్రం రక్షించు అన్నది. శ్రీకృష్ణుడు ఆ కుండలాలను స్వీకరించి భూదేవిని ఓదార్చి పంపించి వేశాడు. ఈ విధంగా లోకభయంకరులైనటువంటి మురాసురుడు, నిశుందాసురుడు, హైగ్రీవాసురుడు, చివరికి నరకాసురుడు కూడా ఏ సైన్యము లేని ఒంటరి శ్రీకృష్ణుడి చేతిలో ముక్కలు ముక్కలు అయ్యేసరికి మిగిలిన రాక్షస వీరులు అందరికీ దడపుట్టి ఆయుధాలను ప్రక్కన పారేసి శ్రీకృష్ణుడి శరణుజొచ్చారు. శ్రీకృష్ణుడు వారందరినీ బుద్ధిగా ఉండమని హెచ్చరించి వారికి అభయమిచ్చి వారిలో ప్రముఖులను తన వెంట పెట్టుకొని నరకాసురుడి భవనాన్ని విశేషించి అతని ధనాగారాన్ని స్వయంగా పరిశీలించడం ప్రారంభించాడు. ఆ భవనంలో, ఆ ధనాగారంలోనూ దేశ దేశాల నుంచి మాత్రమే కాక లోకలోకాల నుంచి నరకాసురుడు సేకరించిన రకరకాల రత్నాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి సంపద ఇంద్రలోకంలో కానీ కుబేరలోకంలో కానీ లేనేలేదు. అన్నీ దోచుకొని వచ్చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వెంట ఉన్నటువంటి రాక్షస వీరులు కూడా విన్నవించారు. దేవా, మణులు ఆభరణాలు మాత్రమే కాదు, ఇక్కడి ఆయుధాగారంలో లక్షల సంఖ్యలో అపూర్వ ఆయుధాలు ఉన్నాయి. బంగారు పొదిగిన తివాచీలు ఉన్నాయి. 60,000 ఏనుగులు, 8 లక్షల గుర్రాలు ఉన్నాయి. ఇక సుగంధ ద్రవ్యాల రాసులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మీరే ధర్మసమ్మతమైనటువంటి యజమాని. మీరు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపించే ఏర్పాటు మేము చేస్తాం అన్నారు. శ్రీకృష్ణుడు మరికొంత పరిశీలించగా ఒకచోట ఒక ప్రత్యేకమైన ఛత్రం ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించింది. దాన్ని నరకాసురుడు వరుణలోకం నుంచి లాక్కోవచ్చాడని అక్కడి దానవీరులు చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ ఛత్రాన్ని గరుత్మంతుడి మీద పెట్టించాడు. మిగిలిన రత్నాభరణాది సంపదలను, గజస్వాది సైనిక సంపదలను ద్వారకా నగరానికి చేర్చి బాధ్యతను రాక్షస వీరులకి అప్పజెప్పాడు. అంతా చేర్చండి అక్కడికని.
తర్వాత అక్కడి రాక్షస వీరులు శ్రీకృష్ణుడి మణిపర్వతానికి తీసుకువెళ్ళారు. నరకాసురుడు 16,100 మంది కన్యలను నిర్బంధించి ఉంచినట్టు ఇక్కడే కదా. ఆ కన్యలంతా ఇప్పటికే వ్రతదీక్షలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు వారందరికీ బంధ విముక్తి కలిగించాడు. అప్పుడు వారందరూ శ్రీకృష్ణుడిని నమస్కరించి దీనంగా ఇలా విన్నవించారు. దేవదేవ, పూర్వం నారద మహర్షి మాకు చెప్పిన మాట ఈనాడు నిజమైంది. శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించిన చతుర్భుజుడైన శ్రీహరి స్వయంగా వచ్చి నరకాసురుణ్ణి సంహరించి మీకు బంధ విముక్తి కలిగిస్తాడు. నేను చెప్పిన ఈ గుర్తులను బట్టి మీరు శ్రీహరిని గుర్తించగలరు. మీరు కోరితే ఆయన మిమ్మల్ని తన భార్యలుగా స్వీకరించగలడు అని మహానుభావుడైనటువంటి నారద మహర్షి మాకు చెప్పాడు. ఆయన మాటల మీద నమ్మకంతోనే మేము ఆత్మహత్యలు చేసుకోకుండా నీకోసమే జీవించి ఉన్నాం. ఈ వాటి నుంచి అంటే ఇన్నాళ్ళకి మాకు ఆ మహర్షి చెప్పిన మాట నిజమై నీ దర్శనం మాకు లభించింది. పాపాత్ముడైన నరకాసురుడు గతించాడు. మేమందరం ఇన్నాళ్లుగా కళంకలేని జీవితం గడుపుతూ నీకోసమే ఎదురు చూస్తూ త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రిక అయిన కుషేరు యొక్క మార్గదర్శనంలో తపస్సు చేస్తున్నాం. మాకందరికీ నువ్వే గతివి, నువ్వే పతివి. మమ్మల్ని అందరినీ భార్యలుగా స్వీకరించి మా జీవితాలకు సాఫల్యం కలిగించు అన్నాడు. శ్రీకృష్ణుడు వారందరి వంక దయగా చూసి వారందరినీ ఓదార్చి అభయమిచ్చి వారందరినీ పల్లకిలో ద్వారకా నగరానికి పంపించే ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ మణిపర్వత సౌందర్యాన్ని పరిశీలించి ముచ్చటపడి దాన్ని తన చేతులతో అవలీలగా పెకలించి దాన్ని పూర్తిగా గరుక్మంతుడి మీద కూర్చొని ఉన్నటువంటి సత్యభామకు కానుకగా ఆమె పక్కన నిలబెట్టాడు. అది అన్నమాట సత్యభామకు ఇవ్వటానికి. తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా గరుక్మంతుడి మీద ఆసీనుడై సరాసరి స్వర్గలోకానికి వెళ్ళమని గరుక్మంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు. గరుక్మంతుడు వాయువేగంతో ప్రయాణం చేసి సరాసరి దేవేంద్ర భవనం ముందుకు వాలాడు. శ్రీకృష్ణుడు కిందికి దిగి దేవేంద్రుడికి తగిన మర్యాద చేసి తాను తెచ్చిన అదితీదేవి కుండలాలను ఆ దేవేంద్రుడికి సమర్పించి వాటిని అదితీదేవికి చేర్చమని కోరాడు. ఈలోగా సచీదేవి వచ్చి సత్యభామను సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి కానుకలు ఇచ్చి సత్కరించింది. దేవేంద్రుడు శ్రీకృష్ణుని కౌగలించుకొని శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకొని అదితీదేవి భవనానికి తీసుకువెళ్ళి ఆమెకు పాద వందనం చేసి శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి ఆమె కుండలాలను వెనక్కి తెచ్చిన విధానాన్ని వివరించి ఆ కుండలాలను ఆమెకు సమర్పించాడు. అదితీదేవి దేవేంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి కూడా కౌగలించుకొని ఆశీర్వదించింది. అప్పుడు సచీదేవి సత్యభామలు కూడా అదితీదేవికి పాదావందనాలు చేశారు. దేవమాత వారందరినీ ఇలా ఆశీర్వదించింది. ఇంద్ర, ఉపేంద్ర, మీకు పరాజయం అనేది లేకుండా ఉండుగాక. కృష్ణ, నువ్వు మానవలోకంలో మనుష్యుడుగా ఉన్నంతకాలము ఈ సత్యభామకు యవ్వనం స్థిరమై ఉండుగాక అన్నది అదితీదేవి. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవేంద్రాదుల దగ్గర సెలవు తీసుకొని సత్యభామ సమేతుడై తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.